ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ పొడుగు ఉసిరికాయలతోటి ఇత్తడి రాగి పాత్రల్ని ఏ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. దీనికి కావాల్సింది పొడుగు ఉసిరికాయలు, కల్లుప్పు, ఈ రెండు సరిపోతాయండి. ఈ రెండిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని యూజ్ చేసి ఎలా తోమాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదండి ఈ కాయలతో తోముకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతాయని చెప్పి. కానీ ఈ కాయలతో తోముకుంటే మాత్రం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రాగి ఇత్తడి పాత్రలని తీసుకొని ఈ పేస్ట్ని పెడుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వైట్గా వస్తుంది. చూడండి, అది చూసారా, చాలా వైట్గా వచ్చింది కదా. ఈ పేస్ట్ పెట్టి 1 నిమిషం అలా వదిలిన తర్వాత ఇప్పుడు రాగి ఇత్తడి పాత్రను కూడా తీసుకొని దానికి కూడా ఈ పేస్ట్ని అప్లై చేద్దాం. ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత ఈ పేస్ట్ దానికి బాగా పట్టి కిలమంతా వదిలిపోతుంది కదా. ఇప్పుడు దాన్ని ముగ్గు తీసుకొని, రాతి ముగ్గు ఉంటుంది కదండి, ఆ రాతి ముగ్గు తీసుకొని తోమేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా ముగ్గు తీసుకొని దాన్ని తోమితే తెల్లగా వచ్చేస్తాయండి. ఇలా తోమటం వల్ల తొందరగా నల్లబడవు కూడా. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందామండి. తెల్లగా ఎలా వచ్చాయో మీరు చూద్దరు. కానీ మాకు ఇక్కడ ఉప్పు నీళ్ళు కనుక నేను కాలువ నీళ్ళని తెప్పించి వీటిని కడిగి చూపిస్తున్నాను. చూసారా, తెల్లగా వచ్చింది కదా. ఇప్పుడు రాగి పాత్రను కూడా కడిగి చూపిస్తానండి. చూసారా, చాలా తెల్లగా వచ్చాయి కదా. ఇలాగే మొత్తం అన్నీ కూడా తోముకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.